వరలక్ష్మి అయితే తన కూతురు దగ్గరికి విడిపించడం కోసం అని చెప్పి విష్ణుతో సహా వస్తుంది. ఇక ఆ రౌడీలు అయితే అక్కడ ఉంటారు. అది చూసి వరలక్ష్మి నా పాప ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ముందు డబ్బు ఎక్కడ అని చెప్పి ఆ రౌడీలు అడుగుతారు. ఇక విష్ణు అయితే తన చేతిలో సూట్ కేసులో డబ్బులు పట్టుకొని తీసుకొని వస్తాడు. ఇంతలో ఛాయ అయితే లోపల ఎవరో వచ్చినట్లుగా ఉన్నారని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఇక ఆ రౌడీలు అయితే డబ్బు ఎక్కడని చెప్పి అడిగితే విష్ణు అయితే ముందు పాపను చూపించండి, తర్వాత డబ్బు ఇస్తామని చెప్పి విష్ణు అంటాడు. ఆ మాటలకు ఏంటి మీ మీద అంత నమ్మకం ఏంటి, మాకు ముందు డబ్బు ఇవ్వండి అని చెప్పి అంటారు. లేదు, మీరు ముందు పాపను చూపించండి అని చెప్తే వాళ్ళైతే రివాల్వర్ని గురిపెట్టి డబ్బు ఇవ్వండి, తర్వాతే పాపని ఇస్తామని చెప్పి విష్ణుతో అంటూ ఉంటాడు. ఆ మాటలకు విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక అదే చూసిన వరలక్ష్మి అయితే అలా ఉండిపోతుంది. ఇప్పుడు నా పాపకి ఏమైంది, ఏం అవ్వకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఛాయ అయితే లోపల భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక విష్ణు అయితే ఆ డబ్బు ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఛాయాని కాపాడడానికి వెళ్ళిన విష్ణు వరలక్ష్మి తిరిగి వస్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.